హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వెరైటీగా చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతకుముందు ఒకసారి దీంట్లో వేసాను, మీకు తెలుసు. ఒకే ఇడ్లీ చేసి చాలా దెబ్బ రొట్టెలాగా వచ్చింది. అది దాన్ని ముక్కలు చేసుకొని తినొచ్చు. ఇడ్లీ గిన్నె కూడా ఒకటి పెట్టుకున్నాను. ముందుగా ఈ రైస్ కుక్కర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి తెరలనిచ్చి కింద ఒక స్టాండ్ పెట్టుకొని, ఇప్పుడైతే అన్నీ వచ్చేస్తున్నాయి. అన్ని ప్లేట్లు మనకి ఏ విధంగా కావాలంటే చిట్టి ఇడ్లీ లాగా అలాగా అన్నీ వచ్చేస్తున్నాయి. నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, నీళ్ళు వంచేసుకుంటున్నాను. ఇదంతా శుభ్రంగా చేతితో మొత్తం రుద్దుకోవాలి. మొత్తం రుద్దేసిన తర్వాత దీంట్లో కూడా పిండి వేసుకోవాలి. పిండి అయితే ఉప్పు వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి మొత్తం రాసేసాను ఫ్రెండ్స్. నెయ్యి, నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి లేకపోతే ఇలా రాసుకున్న తర్వాత ముందు గిన్నెల్లో ఇడ్లీ గిన్నెల్లో వేసుకున్న తర్వాత బ్యాలెన్స్ పిండి మొత్తం దీంట్లో వేసుకున్నామంటే చక్కగా బన్ రొట్టెలాగా అయిపోద్ది ఫ్రెండ్స్. మనం కట్ చేసుకొని తినొచ్చు. పిల్లలకు కూడా కట్ చేసి పెడితే నైస్గా ఉంటాయి, చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఇలాగ గిన్నెలోనైతే ముందు మనం పిండి వేసేసుకున్న తర్వాత బ్యాలెన్స్ మిగిలిందంతా దాంట్లో వేసేసుకోవచ్చు. ఈ గిన్నెకి అయితే పెట్టేశాను. ముందుగా ఈ గిన్నె పెట్టుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్లో ముందుగా అయితే ఆ గిన్నె పెడతాను. కింద స్టాండ్ పెట్టాను చూడండి, పొంగిపోకుండా. 4-5 గిన్నెలు కడుక్కునే పని ఉండదు ఫ్రెండ్స్. ఇలాగైతే సింపుల్గా అయిపోద్ది. ఒక గిన్నెతో 2 గిన్నెలతో అయిపోద్ది. అదే ఒక్కరిద్దరు తినేవాళ్ళు అయితే దాంట్లో పెట్టేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మొత్తం దీంట్లో వేసేస్తాను. ఇంకా దీంట్లో పోసేసుకోవటం బ్యాలెన్స్ పిండి అంతా. కేక్ బ్యాటర్ ఎలా పోసేసుకుంటాం అలా పోసేసుకోవటం ఫ్రెండ్స్. ఇదంతా తుడిచి దీంట్లో వేసేసి ఒకసారి చూపిస్తాను. దీంట్లో మొత్తం పోసేసాక ఇలాగ అనేసి సర్దుకుంటాయి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని స్టాండ్లో పెట్టేయటం. ఇంకో గిన్నె కూడా పట్టిద్ది, కానీ తినేవాళ్ళు లేరు ఫ్రెండ్స్, ఇడ్లీలు ఎక్కువ. అందుకని ఈ పైన ఇలా పెట్టేసుకోవటమే. ఇలా పెట్టేసేయటమే ఫ్రెండ్స్. చూసారా, పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీస్తాను ఫ్రెండ్స్. ఈలోగా పచ్చడి చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయింది, పొంగుతుంది చూడండి. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోద్ది. ఈలోగా పచ్చడికి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు అయితే బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నూనెలో వేసేద్దాం. మూత తీసినప్పుడు కొంచెం వాటర్ పడినట్టుంది ఫ్రెండ్స్, చిటపటమంటుంది ఆయిల్. కలుపుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలి, లేదంటే పేలుతాయి. మధ్య తిరగ తీయచ్చు, లేదంటే ఘాట్లు పెట్టచ్చు. రెస్టారెంట్లో లాగా ఉల్లిపాయలు కూడా వేసి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్య చూసాను, నేను చూసి ఒకసారి చేశాను కూడా. కానీ అప్పటికప్పుడు అయిపోతేనే కానీ నిల్వ ఉండాలంటే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చడి మనం చేసుకున్నది 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు 3 రోజులు ఉంటుంది. రెస్టారెంట్లో ఏంటంటే బాగా వదిలేసటం కోసం, ఎక్కువ తినే వాళ్ళకి కూడా వేయటం కోసం అలాగా ఆనియన్స్ అని అయ్యని ఎక్కువ యాడ్ చేసి ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్. అది ఆ రోజు అయిపోతేనే బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర కానీ, చింతపండు వేసి, కొబ్బరి ఏది వేసినా కానీ మనకు నిల్వ ఉంటుంది. రెస్టారెంట్లో పచ్చడి టేస్ట్ ఉంటుంది కానీ నిల్వ ఉండదు ఫ్రెండ్స్. నేను ఒకసారి చేసి చూశాను, అది ఆ రోజుకి అయిపోవాలి. అందుకనే 11 దాటిందంటే ఎప్పుడన్నా గమనించండి, రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ టిఫిన్ తెచ్చుకున్నప్పుడు 1 గంట లేటుగా తినండి మీరు. పచ్చడి పుల్లగా అయిపోద్ది ఫ్రెండ్స్. మన ఇంట్లో చేసుకున్నది అలా ఉండదు. అయిపోయింది ఫ్రెండ్స్, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్యాన్ కింద పెడితే ఆరుతుంది ఫ్రెండ్స్. ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇదే నూనెలో తాలింపులు కరివేపాకు వేసేస్తే ఈ పని అయిపోతుంది, పచ్చడి పని. ఇలాగా ఇది కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మనం స్పూన్ కానీ కత్తి కానీ పెట్టి చూసామంటే తడి లేకపోతే ఆపేసుకోవచ్చు. అదే నూనెలో తాలింపులు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడి మిక్సీ వేసుకుంటే అయిపోతుంది. ఇలాగా ఫ్యాన్ కింద పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆరినాక మిక్సీ వేస్తాను. కొంచెం పుట్నాలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాలపోతే తర్వాత కలుపుకోవచ్చు.
ముందే ఎక్కువ వేస్తే తీయలేంగా ఫ్రెండ్స్. చిన్న కొబ్బరి ముక్క సన్నగా తరుక్కున్నాను. కొబ్బరి లేకుండా పచ్చడి అంత టేస్ట్ అనిపించదు ఫ్రెండ్స్. నాకైతే అలవాటు అయిపోయింది, మా అమ్మ అలాగే చేసేది. అసలు అయితే మా చిన్నప్పుడు కొబ్బరి బెల్లం ఇచ్చేవాళ్ళు బలానికి. ఇప్పుడు పిల్లలు కొద్ది కొబ్బరి ముక్క నవలమంటే కూడా నవలరు. సెల్లుకి ఇచ్చిన ఇంపార్టెంట్ తిండికి ఇవ్వరు ఫ్రెండ్స్. తినమంటే తినరు. ఎంతసేపటికి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా గేమ్లు ఆడుకుంటూ ఉండమంటే ఉంటారు ఈ రోజుల్లో పిల్లలు. ఇది ముందు రఫ్గా కొంచెం మిక్సీ వేసుకుంటాను. ముందు ఇలా ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్, పొడి అయిపోద్ది, కొద్ది రఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆరిపోయినాయి కదా పల్లీలు మిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇలా చేసుకొని నీళ్లు కలపకుండా ఇలా పొడిలా చేసుకొని ఒక గాజు బాటిల్లో పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు మనకు పచ్చడి కావాలన్నప్పుడు వాటర్ కలుపుకున్న పచ్చడి అయిపోద్ది ఫ్రెండ్స్. అలా కూడా చేసి నెల ఉంచుకునే వాళ్ళు అప్పుడు ఫ్రిడ్జ్లు లేనప్పుడు. మా అమ్మగారు అయితే కొబ్బరి బెల్లం పల్లీలు బెల్లం అలాగ ఇచ్చేవాళ్ళు. అదే బలం అనేవాళ్ళు. ఇప్పుడు బలం అది ఏమైనా వస్తువులు ఏది పెట్టినా పిల్లలు తినట్లేదు, వాళ్ళకి ఇష్టమైనవి తప్ప. అందుకనే కొబ్బరి ఏదో ఒక రూపంలో పచ్చడి అయితే తింటారు కాబట్టి పచ్చడి రూపంలో కానీ కొబ్బరి అన్నం కానీ కొబ్బరి లౌజులు కానీ ఏదో ఒకటి చేసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకి. నేనైతే ఎక్కువ పచ్చడిలో వేస్తాను కొబ్బరి. కూరల్లో కూడా కొబ్బరి పేస్ట్ ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. పచ్చడి అయితే మిక్సీ వేసేసా ఫ్రెండ్స్. అలాగే అదే జార్లో కొంచెం వాటర్ కూడా కలుపుకొని పోసేసుకుందాము. ఇడ్లీయే కదా, కొంచెం లూజుకున్నా పర్వాలేదు పచ్చడి. అలా తాలింపు కూడా వేసేస్తాను, దీంట్లో కలుపుకుంటాను. పచ్చడి అయితే తాలింపు కలిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయిపోయింది ఫుల్గా, మొత్తం వాటర్ అంతా సింక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా ఏదైనా కత్తి కానీ స్పూన్ కానీ పెట్టి ఇలా చూసామనుకో, చూసారా అంటుకోవట్లేదంటే ఉడికిపోయిందని లెక్క. ఇంకా ఆపేసుకోవటమే, స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవటం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో ఇలా బన్నులా తయారైద్ది. కేక్లా కట్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. లోన్ ఉన్నాయి కూడా ఒకరికి సరిపోతాయి, ఈ ఒక ఇద్దరికి సరిపోతుంది ఫ్రెండ్స్. ముగ్గురు తినొచ్చు చక్కగా. స్టవ్ అయితే ఆపేస్తున్నాను, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని టిఫిన్ సర్వ్ చేసేస్తాను. చూసారా అడుగుని ఎలా ఉంటాయో, పొంగిపోయినాయేమో అనుకున్నాను. అడుగుని పెట్టిన ఇడ్లీ కూడా చక్కగా ఉడికినాయి ఫ్రెండ్స్. ఇది కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడైతే టిఫిన్ పెట్టేస్తాను. ముందుగా మా బన్ను జున్నుకి పెట్టాలి కదా ఫస్ట్ టిఫిన్, వాటికి పెడతాను. తింటాయో లేదో, ఇడ్లీ అంటే పెద్దగా ఇష్టపడవు, చూస్తాను. ఈరోజు టిఫిన్ ఇదే ఫ్రెండ్స్. పిల్లలకు ఓట్స్ కాసాను, పాలు కలుపుకోవాలి. చట్నీ ఇలా చేసుకోండి. 3 రోజులు అయినా 4 రోజులు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్. నేను అందుకే ఎక్కువ చేస్తాను. నేను ఒక్కదాన్ని తిన్న 3 రోజులు తినవచ్చు అని చేసుకుంటా ఫ్రెండ్స్. అలాగే ఇడ్లీలోకి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. ఇంట్లోనైతే అల్లం బెల్లం అన్నీ వేసి చేసుకుంటాం, చింతపండు వేసి. అది కొద్దిగా స్వీట్గా ఉంటుంది, ఇది కొద్దిగా స్వీట్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా బన్నుకు పెడతాను. ఉడికిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కేక్ కట్ చేసుకున్నట్టు చక్కగా ఇలా కట్ చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, 6 ఇడ్లీ అయినట్టే ఉంటుంది. కనీసం ఇది 8 ఇడ్లీ పిండి అవుతుంది ఫ్రెండ్స్. ఇది పలచగా వేసుకుంటే ఇలా తీసుకొని తర్వాత ఒక్కొక్క ముక్క తీసేసుకొని పిల్లలకైనా ఎవరికైనా చక్కగా పెట్టవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇంట్లో అంట్లు ఎక్కువ అవ్వకుండా, పనులను పెట్టుకునే పని లేకుండా మనమే ఈజీగా చేసుకోవచ్చు పని. చూడు, గిన్నెకు కూడా ఎక్కువ అంటుకోలేదు, చక్కగా వచ్చింది. మాడిపోయినట్టు ఏం లేదు, గిన్నెకు కూడా అంటుకోలేదు. మళ్ళీ గుడ్డ వేసినా కానీ గుడ్డ జాడించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటికి పెడుతున్నాను, అవి తింటాయో లేదో చూడాలి. ఇడ్లీ అయితే ఎక్కువ ఇష్టపడవు, అయినా పెడతాను. ముందైతే చిన్న ముక్క అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా. ఈ మందంగా ఉంది కాబట్టి ఒక్కొక్క ముక్క పెడదాం. ఒకదానికేమో పప్పుల పచ్చడి, ఒకదానికేమో పండుమిరకాయ పచ్చడి, అలాగా తింటాయి ఫ్రెండ్స్. అవి ప్రత్యేకంగా పండుమిరకాయ పచ్చడి తింటాయి. ఇలా వేసాను ఫ్రెండ్స్. ఇది పండుమిరకాయ పచ్చడి. ఒక్కోసారి కారం తింటుంది, ఒక్కోసారి చప్పగా తింటుంది, దాని ఇష్టం. అందుకనే సపరేట్గా కలిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. పిల్లల కంటే ముందు వీటికే చెయ్యాలి.
2 పిల్లల్ని ఇచ్చేసాం. వాళ్ళైతే సరిగ్గా చూస్తున్నారో లేదో కూడా తెలీదు. మా ఇంట్లో మాత్రం ఉంటే ఇలా లగ్జరీగా ఉంటాయి అన్నమాట. బయటికి వెళ్తే బెకార్లే. ఎందుకంటే అందరూ ఎంత ఇదిగా పట్టించుకోరు కదా ఫ్రెండ్స్, ఎవరి పనులు వాళ్ళకుంటాయి. ఇవాళ స్నానాలు అయినాయి ఇద్దరికి. దీని రూమ్లో ఇది ఉంది, దాని రూమ్లో అది ఉంది. బయటికి రారా, అలిగారా? దా తిందురా తిందురా, దా తినండి. ముందు ఇల్లు చూసుకోవాలి, వెళ్ళి దానింట్లో ఏం పెట్టానో దీనింట్లో ఏం పెట్టానని చెక్ చేసుకుంటాయి ముందు. ఏం లేదులేమ్మా, పాలకూర పెట్టాను. నీకు కూడా పాలకూర పెట్టాను కదా. పాలకూర పెట్టా. బయటకు వస్తావా? వేసేనా? తుడుచుకుంది చాలు, తినమ్మా. స్నానం చేయించానని అలిగిందండి. ఇది టిఫిన్ చేయమంటే చేయట్లా, అటు ఇటు వెళ్తుంది. నచ్చని టిఫిన్ ఒకటి, నాకైతే ఇష్టం ఇడ్లీ, దీనికి ఇష్టం లేదు. తినమ్మా, తిను. ఇదిగో తిను తిను, కొంచెం తిను, కొంచెం తిను, కొంచెం తిను. మరి మంచాలు ఎక్కుతావు, ఎత్తుకుంటాం, మరి మురికైతే ఎలాగా? స్నానం చేయాలి కదా మరి అప్పుడప్పుడు. వారానికి ఒకసారేగమ్మా. తిను, ఇక చేపించంలే, తిను. తినమ్మా, తిను. అలిగావా? తిను. తలుపు తీస్తా, రూమ్లోకి వెళ్దు కానీ తిను. తిను, తింటేనే పంపిస్తా. తింటేనే, కొంచెం తింటేనే పంపిస్తా. కొంచెం తిను, కొంచెం తిను, కొంచెం తినాలి. అందరు చూస్తారు ఫ్రెండ్స్, అందరు చూస్తారు. ఇది బన్ను అలిగిందని, ఎందుకు అలిగింది అని అంటారు. తిను. నాకెందుకు, సాయంత్రం దాకా అదే పెడతా. చూసారా, టిఫిన్ నచ్చలేదు దానికి, ఇడ్లీ తిందన్నానా? చూసారా, తింట్లో వెళ్ళిపోయింది, ఎలా అలిగిందో చూసారా. అటు ఆడ తిప్పికి వచ్చింది. మనుషుల్లాగా ఇది కూడా అలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆడైతే మంచం కింద దాక్కున్నాడు, ఆ చీకట్లో కనపట్లా. ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇంతేనండి, వీటితో పిల్లల కంటే ఎక్కువగా అలా దాక్కుంటున్నాయి 2. అలిగి నేను అమ్మేది ఇవాళ. అదిగో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్, వీటితో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎక్కడ ఉంటే అటు వెళ్ళి దాక్కుంటున్నాయి. నచ్చలేదు, లేదంటే అట్టయినా ఉప్మా అయినా ఎగబడి తింటాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. అదిగో జున్నుగడ్డ బయటకు దాక్కొని అటు చూస్తా చీకట్లో దాక్కుంటున్నాడు. అదిగో అదిగో ఏం చేస్తుందని చూస్తుంది, ఎగిరెగిరి చూసిద్ది. టిఫిన్ అక్కడ పెట్టాను, అక్కడ పెట్టా చూడు. వీటితో ఇలాగే నాకు రోజంతా ఇలా గడిచిపోద్ది ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగో అటు వెళ్ళి అటు ఇటు ఉరుకులు పెడతా ఉంటాయి ఫ్రెండ్స్. అదిగో చూసారా, దాని రూమ్ అది, దీని రూమ్ ఇది. మళ్ళీ లోనికి వెళ్తే ఎక్కడ గేట్ వేసేస్తానని భయం, వాటికి వెళ్ళవు. ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంక పని అంతా అయిపోయాక వీటితోనే సరిపోద్ది ఫ్రెండ్స్ నాకు. టీవీ పెట్టిన దాకా ఇలా అల్లరిగా తిరుగుతాయి. టీవీ పెట్టానంటే చక్కగా కూర్చొని చూస్తాయి, ఒకదాని అమ్మట ఒకటి. ఏయ్, ఏం చేస్తున్నావమ్మా? బయటికి వెళ్దామని చూస్తున్నావా?